మనకి బాగా కావలసిన వ్యక్తి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి అపాయం తప్పితే బాగుండు అని ప్రార్థిస్తాం. హాస్పిటల్స్లో డాక్టర్లకు మనం కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు ఎంత అడిగినా ఆలోచించకుండా ఆస్తులమ్మైనా సరే ఖర్చు పెడతాం. అల్టిమేట్గా ఆ వ్యక్తి చనిపోతే వారు మళ్ళీ తిరిగి వస్తే బాగుండని కూడా కోరుకుంటాం. ఎవరైనా వారిని బ్రతికించేవారు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ నిజానికి చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం సాధ్యపడుతుందా, కుదురుతుందా అంటే కుదురుతుందని చెప్పచ్చు. మన పురాణాల్లో వేదాల్లో ఉన్నంత విజ్ఞానం ఎక్కడా లేదు. ఇంకా నేటి ఆధునిక విజ్ఞానం పురాణాల్లో వేదాల్లో చెప్పిన వాటి నీడలకు కూడా రాలేదు. ఇలా అంటే అతిశయోక్తి కానే కాదు. పురాణాల్లో కొన్ని కాన్సెప్ట్లు చాలా ఊహాతీతంగా అనిపిస్తాయి. వాటిని మనం డీకోడ్ చేయలేక, వాటిని అర్థం చేసుకోలేక పుక్కిట పురాణాలని కొట్టిపడేస్తున్నాం. పురాణాల్లో చనిపోయిన వ్యక్తిని బ్రతికించినట్టుగా కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి దేవీ భాగవత పురాణంలో, అలాగే మహాభారతంలో వచ్చేటువంటి ఒక ఆసక్తికరమైన కథ. ఇందులో రురు, ప్రమద్వర అనేటువంటి ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అది తెలిసిన వారి పెద్దలు పెళ్లి కూడా నిశ్చయం చేశారు. సరిగ్గా పెళ్లి చేసుకోబోయే సమయానికి ప్రమద్వర రురును కలవడానికి ఆశ్రమానికి వస్తూ ఉండగా పొరపాటున ఒక పాముకు తన కాలు తగులుతుంది. తక్షణమే పాము భయపడి ప్రమద్వరను కాటేస్తుంది. దాంతో ప్రమద్వర అక్కడికక్కడే చనిపోతుంది. ఇది తెలిసిన రురు గుండెలు పగిలేలా ఏడుస్తాడు. దుఃఖం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. ఇంతలో తన తల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోతాడు. అప్పుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రురు ఇలా అంటాడు: కోరుకున్నప్పుడు చావు కూడా పొందలేని నేను ఏం సుఖం అనుభవిస్తాను, కోరుకున్నటువంటి సుఖం అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తన దుఃఖాన్ని చూసి తట్టుకోలేక అటువైపు వచ్చిన ఒక తపస్సంపన్నుడైన మహర్షి, నీ ప్రాణశక్తిలో సగం ధార పోస్తే తను బ్రతుకుతుంది, ఆ తరువాత మీరిద్దరూ కలిసి సహజీవనం చేయొచ్చు అని అంటాడు. ఇది విని వెంటనే తను విధి విధానాలు తెలుసుకుని ఆ ప్రక్రియ ద్వారా తనను బ్రతికించుకుంటాడు. ఈ కథ చదివినప్పుడు లేదా విన్నప్పుడు మనకి ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. ఇది విన్నవారికి సత్యమైతే బాగుండు అని కూడా అనిపించవచ్చు. ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తార్కికంగా విమర్శ చేసుకుందాం. వైద్యకీయ శాస్త్ర కోణంలో చూసినట్లయితే ఇది 100% అసాధ్యం అని అనిపిస్తుంది. ఎందుకంటే వైద్యశాస్త్రం కేవలం శారీరక సమస్యలను మాత్రమే పరిష్కరించగలదు. అది ఏమున్నా కూడా రక్తం పైన, మాంసం పైన, కండరాల పైన, శరీరం పైన, చర్మం పైన, వీటి మీద మాత్రమే ఇది పని చేయగలదు. శారీరకం కాక మరి ఇంకేముంది అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇక్కడ. అందుకు శాస్త్రం సృష్టిలోని ప్రతి ప్రాణికి కూడా స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనేటువంటి 3 దేహాలు ఉంటాయని చెప్పింది. ఇప్పుడు వీటికి మనిషి బ్రతకడానికి, చనిపోవడానికి సంబంధం ఏంటి? మనిషి ప్రాణం పోయే ప్రాసెస్ ఏంటి? కథలో చెప్పిన విధంగా ఎలా ఈ విషయాన్ని నిరూపణ చేయొచ్చు అని అంటే దానికి ముందుగా వారు అనుసరించిన విధానం ఏమిటి అని చూడాలి. కథలో మణి, మంత్ర, ఔషధుల ద్వారా బ్రతికించినట్టుగా చెప్పారు. అంతేకాకుండా ఈ 3 సంయోగంతోనే ఈ పని చెయ్యాలి, ఈ ప్రయోగం చెయ్యాలి అని మ్యాండేటరీగా చెప్పారు. మరి వీటిని ఎలా ప్రయోగం చెయ్యాలి, వాటిని వైజ్ఞానిక కోణంలో ఎలా ఆవిష్కరించవచ్చో చూద్దాం. ఔషధులు అంటే స్థూలంగా కనిపించే భౌతిక దేహాన్ని హీల్ చేయడానికి ఉపయోగించేది. మనం ఈ రోజున ఇందులో చాలా ప్రగతి సాధించాం. మరి మణులు, మంత్రాలు ఎందుకు వదిలేసామో మనకు తెలీదు. పూర్తిగా వదిలేయలేదనుకోండి, కానీ వాటిని మనం తప్పుగా వాడుతున్నాం అని అయితే మనం చెప్పచ్చు. మనం ఇక్కడే తప్పు చేస్తున్నాం. అన్నీ భౌతికంగానే చూస్తున్నాం, కంటికి కనిపించని దానిని నమ్మట్లేదు. మరి ఇందాకటి దాకా పనిచేసిన దేహం ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అంటే తార్కికమైన సమాధానం కూడా చెప్పలేము. చెప్పకుండా తప్పించుకుంటారు కొంతమంది. కానీ కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే మనకి అర్థమైపోతుంది ఏంటంటే ఏదో ఒక శక్తి స్థూలంగా కనిపించే ఈ దేహాన్ని నడిపిస్తోంది అని. దానినే మన శాస్త్రాలు సూక్ష్మదేహమని, దానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు అని 5 ఉంటాయని, వాటికి అలంకారాలుగా మనోబుద్ధి, అహంకార, చిత్తాలని చెప్పి మొత్తం కలిపి 19 అని మనకి శాస్త్రం చెబుతోంది. దీనిని ఇంతవరకు తార్కికంగా విమర్శ చేసి అసత్యం అని ఎవరూ నిరూపించలేదు.
ఈ సూక్ష్మదేహం నిజంగానే ఉందా అన్న ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది. 1939లో రష్యన్ సైంటిస్టు సెమ్యాన్ కిర్లియాన్ మరియు అతని భార్య అభివృద్ధి చేసినటువంటి కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా జీవుల్లో కనిపించేటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ని ఫోటో తీయగలిగారు. దీని ద్వారా శరీరానికి అల్లుకున్నటువంటి బయో ఎనర్జెటిక్ ఫీల్డ్, మనం ఆరా అని ఏదైతే చెప్తున్నామో సౌరభం అని, అది ఉందని ఇక్కడ నిరూపించబడింది, ప్రదర్శించబడుతోంది. అదే నేటి లాంగ్వేజ్లో బయోఫీల్డ్ సైన్స్ లేదా ఎనర్జీ మెడిసిన్ అని కూడా పిలుస్తున్నారు. ఇది మన ఉపనిషత్ విజ్ఞానంలో చెప్పబడినటువంటి సూక్ష్మ శరీరానికి సమానమైనటువంటిది. ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ తోటి ఈ సూక్ష్మదేహాన్ని అలాగే దాని ప్రవృత్తిని కూడా చూడొచ్చు. కనుక మనకు సూక్ష్మదేహం ఉన్నదని ఇక్కడ నిరూపణ అవుతోంది. మరి దానికి మనం స్థూలకాయానికి ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తున్నామో అదేవిధంగా ఈ సూక్ష్మదేహానికి చేస్తున్నామా అంటే ఏమీ చేయడం లేదు. మనకి శాస్త్రంలో అనేక విధానాలని చెప్పింది. సూక్ష్మ శరీరాన్ని ఏ విధంగా ఉత్తేజితం చేసుకోవాలి, ఉజ్జీవనం చేసుకోవాలి అనేటువంటి అనేక ప్రక్రియల్ని చెప్పింది. అందులో ప్రధానమైనటువంటిది నిత్యము చేసేటువంటి అనుష్ఠానం, జపము, అలాగే సంధ్యా సమయంలో చేసేటువంటి ఉపాసన. వీటన్నిటినీ మనం వదిలేసాము. అలాగే ఆ ప్రాచీన విద్యల్ని కూడా మనం వదిలేసాం. మణులకు సంబంధించినటువంటిది కావచ్చు, మంత్రాలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఆ విద్యనంతా కూడా మనం వదిలేసాం. కాబట్టి మనం ఈ జ్ఞానం అంతా కోల్పోయాం. అయితే తిరిగి ఇప్పుడు మనం వాటిని పునరుద్ధరించుకోవచ్చా అంటే ఖచ్చితంగా సాధించవచ్చు. వాటికి కావలసినటువంటి గ్రంథాలు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఉన్నా కూడా దానికి కావలసిన ప్రోత్సాహం లేకపోవడం వలన పరిశ్రమ చేసేవాళ్ళు లోపించారు. వేదాల్లో పురాణాల్లో ఉండేటువంటి విజ్ఞానాన్ని పరిశోధన చేసేందుకు R&D సెటప్ పెట్టాలంటే అందుకు సహకరించే వాళ్ళు కూడా ఎంతోమంది కావాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక టాపిక్లోకి వెళితే, సూక్ష్మ శరీరంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పంచప్రాణాలు అనేవే మనిషి తిరిగి బ్రతకడానికి సహకరిస్తాయి. ఎలా అంటే మంత్రము, మణులు అనే వాటితో ప్రాణశక్తిని మనం పునరుజ్జీవనం చేయవచ్చు. ఎందుకంటే మణులకు ప్రాణశక్తికి ప్రతిస్పందించే సామర్థ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరికి తోచినట్టు వారు అనేక రకాల కోణాల్లో ప్రయోగాలు చేసి దీన్ని చివరికి నిరూపణ చేశారనుకోండి. అయితే ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణశక్తికి ప్రతిస్పందించే సామర్థ్యం, ఆకర్షించేటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టే ఈ రోజున అత్యాధునిక పరికరాల్లోనూ, బ్యాటరీల్లోనూ, యుద్ధ క్షిపణుల్లోనూ ఈ మణులను లేదా వాటి జాతి పదార్థాలని వాడుతూ ఉన్నారు. మనము ధ్యానము, జపం చేసేటప్పుడు కూడా మణులని వాడతాం. ఎందుకు అనంటే ఈ మణులను వాడటం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తితోటి సమన్వయం చేసి ఈ మనలో ఉన్న ప్రాణశక్తిని పునరుజ్జీవనం చేయవచ్చు అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనకి మహర్షులు పరిచయం చేశారు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. అలాగే మంత్రానుష్ఠాన పద్ధతిలో చెప్పినటువంటి విషయం కూడా. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తి, మన దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి రెండిటి యొక్క సమన్వయం జరగడం కోసం మనం మధ్యలో క్రిస్టల్స్ని ఉపయోగిస్తున్నాం, మణుల్ని ఉపయోగిస్తున్నాం. తద్వారా మన శరీరంలో షట్చక్రాలుగా ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పిన వాటిని కూడా మనం ఉత్తేజితం చేస్తున్నాం. కనుక ప్రకృతిలో కూడా ఉండే ఈ పంచప్రాణాలను దేహంలోకి ప్రవేశపెట్టగలిగితే మనిషి బ్రతికే అవకాశం ఉన్నది అని ఈ యుక్తి ద్వారా మనకి తెలుస్తోంది. మరి మంత్రాలు ఎందుకు అంటే ప్రాణమే వాక్కు అని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే మనిషిలో ఏ విధమైన ప్రతిస్పందన శక్తి ఉన్నదో అదే విధమైన శక్తి ప్రకృతిలో కూడా ఉంటుంది. వాక్కు ప్రాణం ఎలా అవుతుంది అంటే మాటలతో ఏ మనిషినైనా కూడా ఏ పని చేయడానికైనా మనం ఒప్పించవచ్చు. నిజానికి ఒక మనిషిని సరైన మాటలతో ఒప్పించగలిగే విధానంలో మాట్లాడినప్పుడు ఆ మనిషి ప్రాణం తీసుకోవడానికైనా లేదా తీయడానికైనా సిద్ధపడిపోతాడు. అందుకే వాక్కుని ప్రాణంగా చెప్తారు. ఆ వాక్యే మంత్రాలు. కేవలం మాటలతో మనం ఒప్పించలేం, కానీ సరైన పద సరణితో ఒక మీటర్లో అంటే ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడినప్పుడు అది మందులాగా లేదా విషంలాగా కూడా పనిచేస్తుందన్నమాట. ఇదే విషయాన్ని మహర్షులు గ్రహించి వారు అనేక రకాలుగా పరిశోధనలు చేసి ప్రకృతి ఏ విధంగా స్పందిస్తుందో ఆ విధంగా ప్రకృతి స్పందించే విధంగా మంత్రాలను చెప్పారు.
ఆ మంత్రాలతో మణులను మాధ్యమంగా పెట్టుకుని ఈ ప్రయోగం చేసినప్పుడు ఇది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పారు. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్పాలి అని అంటే, కొన్నిసార్లు బ్యాటరీ డెడ్ అవుతుంది చూడండి. అలా అయినప్పుడు ఎలాగైతే మనం తాత్కాలికంగా పని గడుపుకోవడానికి ఆ బ్యాటరీని జంప్ స్టార్ట్ చేస్తున్నామో, అంటే వేరొక బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ ద్వారానో లేదా ఎలక్ట్రిసిటీ ద్వారానో ఈ బ్యాటరీని తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసేందుకు మనము కొంత పవర్ని ఇస్తాం. ఇచ్చినప్పుడు కొన్నిసార్లు డెడ్ అయినటువంటి బ్యాటరీలు కూడా పనిచేస్తాయి. అదేవిధంగా మణులు మంత్రాలు మాధ్యమంగా మరొకరి దేహంలో ఉన్న ప్రాణశక్తితో ఈ దేహంలో కూడా కొద్దిగా ప్రాణశక్తిని ప్రవేశపెట్టడం ద్వారా చనిపోయిన వ్యక్తిని బ్రతికించవచ్చు అని తెలుస్తోంది. కొన్నిసార్లు కొంతమంది మహాత్ములు వారి మహిమలతో చనిపోయిన వారిని బ్రతికించారని వింటూ ఉంటాం. కానీ ఇలాంటివి చూసినప్పుడు మనకి వారి మీద గౌరవం, భక్తి పెరుగుతాయి. కానీ వారికి ఉన్నటువంటి విద్యలపైన మనకి ఎటువంటి ఆసక్తి కలగదు. వారికి ఈ విద్యలు తెలుసు కాబట్టే ఆ మహిమను చూపించగలిగారు. వారికి తెలిసిన విద్య అయినా కూడా మనకు తెలియదు కాబట్టి మనం వాటిని మహిమలు అంటున్నాం. ఈ కథలో కూడా పాము కాటుకు విషానికి విరుగుడుగా ముందు ఔషధం ప్రయోగించారు. ఆ తరువాత రురు మునికుమారుడు కనుక తన యోగ సాధనా బలం చేత అతనికి సహజంగానే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది కనుక అలా అతని ప్రాణశక్తిని మణులు మంత్రాల ద్వారా తనను తిరిగి బ్రతికించగలిగాడు. మణులు ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ రిలీజ్ చేయగలం. ఇందాకనే మనం నేటి టెక్నాలజీలో కూడా ఆధునిక పరికరాల్లో వాడుతున్నారు అని చెప్పుకున్నాం. అంటే మణులలో ప్రాణశక్తికి ప్రతిస్పందించే సామర్థ్యం ఉందని కదా మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్ని మరొకసారి మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. అలాగే మన వాక్కు ఎనర్జీకి ప్రాణమని శాస్త్రం చెబుతోంది. స్పెసిఫిక్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ సూక్ష్మ శరీరంలోని ప్రాణశక్తిని రీఅలైన్ చేయగలం. నేటి సైన్స్ కూడా సౌండ్ థెరపీ, వైబ్రో అకౌస్టిక్ హీలింగ్ అనేటువంటి రీసెర్చ్ ఫీల్డ్స్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం కదా, వీటిల్లో ఈ రోజుకి ఏదన్నా ఉపయోగిస్తుందా? ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? ఇప్పుడు ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమని అసాధ్యమని ఏదీ చెప్పలేము. ఎందుకంటే ఈ విజ్ఞానాన్ని మనం వదిలేసాం పూర్తిగా. ఇలాంటి విద్యలకి సంప్రదాయం చాలా అవసరం. పరిశోధనలు చెయ్యాలి. అందుకు సామర్థ్యం, ఆసక్తి ఉన్నవారు ఉన్నా సరైన ప్రోత్సాహం చేసేటువంటి వారు లేరని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇందుకు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెటప్ పెట్టాలి. అందుకు ప్రోత్సాహకులు కావాలి. ఎవరు చేస్తారు? మీరు చేస్తారా చెప్పండి. ఆసక్తి ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఏతావత నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం పరిశోధనలు చేసి వీటన్నిటినీ కూడా పునరుద్ధరించుకోవచ్చు. కానీ దానికి పరిశ్రమ చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా మనసా వాచా కర్మణ తను మన ధనాలు అన్నిటినీ కూడా వెచ్చించి దీన్ని మనం తిరిగి సంపాదించుకోగలిగితే ఇది తిరిగి సాధ్యపడుతుంది. మనం ఈ విజ్ఞానాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్ రూపంలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఆసక్తికరంగా అనిపించిందా? ఇందులో మీకు ఏమైనా మరిన్ని సందేహాలు ఉన్నా, తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నా కూడా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 10 మందితో ఈ విషయాన్ని పంచుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. శ్రీమాత్రే నమః.